నీచ రాజకీయాలను గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ రూరల్ అధ్యక్షులు జగదీష్ అన్నారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో దామరమడుగు గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏప్రిల్ 2వ తేదీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సర్పంచులకు సన్మానాన్ని ఏర్పాటు చేసి వారిని అవమానించడం సరికాదన్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా లక్ష్మీ పార్టీ ద్వారా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పదవులు పొందుకున్నారని అన్నారు. అటు తర్వాత టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చారనే సంగతి ఎవ్వరూ మర్చిపోలేదన్నారు. ప్రసన్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారన్నారు. ఇటీవల ఆయన సాక్షి పత్రికలో భూ ఆక్రమణలు వేస్తున్నట్లు కథనాలు వేస్తున్నారన్నారు. అయితే వాటిని రుజువులతో సహా నిరూపించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రతీదీ గమనిస్తున్నారన్నారు. వేమిరెడ్డి దంపతులు అవినీతి రహిత పరిపాలన చేస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న రాబోయే రోజుల్లో పూర్తిగా కనుమరుగవడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 2వ తేదీ మన మాజీ ఎమ్మెల్యే గారు పేరు చెప్పేదానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే ఆయన పేరు కనుమరుగైపోయింది. ఆయన ఉనికిని చాటుకునేదానికి మర్యాదపూర్వకంగా సర్పంచులు పిలిచి ఆ సర్పంచుల్ని అవమానించడం చాలా బాధాకరం. రాజకీయాలు బస్టు పట్టాయి అని అన్నాడు. ఓ మాజీ ఎమ్మెల్యే, రాజకీయాలు ఏ విధంగా బస్టు పట్టినాయి? నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు చనిపోయిన తర్వాత నెల రోజుల్లో కోర్ నియోజకవర్గంలో నువ్వే విధంగా గెలిచావు? ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ లక్ష్మీ పార్వతి పెడితే లక్ష్మీ పార్వతిని ఆంధ్ర జయలలితగా పొగిడింది ఎవరు? ఆ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత దొడ్డిదారిన జయప్రదాన్ని చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికి తీసుకెళ్ళింది ఎవరు? 2009 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీలో గెలిచి వైఎస్ఆర్సీపీలో చేరింది ఎవరు? గౌరవప్రదమైన సర్పంచ్ పదవుల్లో ఉండి 5 ఏళ్ళు చాలా నీతి నిజాయితీగా పనిచేసిన సర్పంచుల్ని ఈ విధంగా అవమానించడం కరెక్ట్ కాదు. ఎలక్షన్ టైంలో నీ తమ్ముడు నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి ఆడియోని రికార్డ్ చేసి దాన్ని బయటపెట్టింది ఎవరు? ఇటువంటి భ్రష్టు రాజకీయాలు కోవూరు నియోజకవర్గంలో నువ్వు చేస్తుంటే దానిని అంతమొందించి 54,000 మెజార్టీతో మన గౌరవనీయులైన మన ప్రియతమ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంత్ అక్కని గెలిపించారు. ఈరోజు నువ్వెక్కడైనా చూసుకో, గతంలో పర్సంటేజ్ల గురించి మాట్లాడుకునేవాళ్ళు, లేఅవుట్ల అవినీతి గురించి మాట్లాడుకునేవాళ్ళు, లేస్తే కమిషన్ల గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు ఎక్కడ గ్రామాల్లో కమిషన్ల గురించి అవినీతి గురించి మాట్లాడేవాడు ఎవ్వడో లేడు. ప్రశాంత్ అక్క నాయకత్వంలో ఎవ్వడు పని చేసినా అవినీతి రహితంగానే పనిచేస్తున్నారు. నువ్వు రాయిపిస్తున్నట్టు సాక్షి పేపర్లో చికెన్ వేస్ట్, ఇసుక దందాలు ఎవ్వడో చేయటం లేదు. నువ్వు నిజాయితీగా నీ సాక్షి పేపర్ ద్వారా నిరూపించగలిగితే మేమేం చేసేదానికైనా సిద్ధం. ఎవ్వరూ చేయటం లేదు. ప్రశాంతకు అట్లాంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎక్కడా దగ్గరికి చేరదు. సాక్షి విలేకరు పెడతాడు, దిస్ ఈజ్ మై ఆర్టికల్. ఏం ఆర్టికల్? చికెన్ వేస్ట్ ఎవరు చేస్తున్నాడు తీసుకోరా, ఆధారాలు తీసుకోరా, నీకు దమ్ముంటే బయట పెట్టు. అంతేగాని ఏదో ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు ఆయనలాగా ప్రవర్తిస్తే ఎవ్వరు చూస్తూ ఊరుకోరు, ఎవ్వరు సహించరు. భ్రష్టు పట్టకుండా రాజకీయ విలువలు కాపాడుతూ రాజకీయాలకి ఒక ప్రత్యేక హోదాగా తీసుకొస్తున్నారు మన వేమిరెడ్డి దంపతులు. అలాంటిది వాళ్ళ మీద ఏదో
మరకలు జల్లి ఏదో చేయాలంటే జనాభా చూస్తూ ఊరుకోరు. అందరికీ సహనం అనేది కొంతవరకే ఉంటుంది. ఆ సహనంగా తీరిపోయిందంటే నీ మనుగడ ఇంకా ఎట్టుంటుందో ఒక్కసారి మాజీ ఎమ్మెల్యే గారు ఆలోచించుకోండి. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆకర్షణ అన్న, ప్రలోభాలన్నా, అవినీతి అన్న కేర్ ఆఫ్ అడ్రస్ మన తాజా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న అని కోవూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఈరోజు నీ కాడ 30 సంవత్సరాల నుంచి ఉన్న నాయకులను కూడా నువ్వు సస్పెండ్ చేస్తున్నావు. వాళ్ళు నీ కాడి నుంచి వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఎందుకు వాళ్ళు ఇది చేస్తున్నారు? ఒక్కసారి నీకు నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే తెలుసుకో. మాయిల్ ఫకీర్ లాంటి తల ఒకటి పెట్టుకొని ఇది తప్పు కదా, ఇది తప్పు కదా అండం కాదు. నువ్వేం తప్పులు చేసావో అవన్నీ కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. భవిష్యత్తులో ఇట్లాంటివి కూడా ఏమున్నా జనాభా చెప్తారు. అంతేగాని అవినీతి, అక్రమాలు, దందాలు, భూముల కబ్జా ఇవన్నీ మాకు తెలియదు, మేము చేయము. ఇట్లాంటి రాజకీయాల్ని జనాభాకు అబద్ధాలు చెప్పి ఏదేదో నీ మనుగడ కోసం మిగతా కాలాన్ని గడపాలనుకోకుండా కోవూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో, కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో అవన్నీ చెప్పి పేద ప్రజల పట్ల మనకున్న రాజకీయ అభ్యున్నతిని కాపాడుకోవాలి తప్పించి ఇటువంటి చీప్బార్ రాజకీయాలు చేసి గౌరవప్రదమైన సర్పంచుల్ని నిజంగా అవమానించడం ఇది బాధాకరం. దీన్ని తెలుగుదేశం పార్టీగా మేము ఖండిస్తున్నాం. బేషరతున ఆ సర్పంచులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ పత్రికా విలేకరుల మూలంగా మేము కోరుతున్నాం. Please subscribe SS News AP.